కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ప్రాప్తానికి మించింది లేదంటారు. అంటే మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మనకి ఏది రావాలో అది మాత్రమే వస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మనం ఎంత తొందరపడినా కూడా రాదంటుంటారు కదా. ఇలా వీటికి సంబంధించి అంటే మనకి ఇలాంటి వాక్యాలు ఉన్నాయి అంటే దీనికి సంబంధించి ఏదైనా ఒక స్టోరీ ఉంటుంది బహుశా. ఒకటే బోల్డ్ ఉంటాయి. ఇలాంటిది మనం ఒకటి చెప్పుకున్నాము ఆల్రెడీ, ఒకటి రెండు చెప్పుకున్నాము. ఇది కూడా కథ బాగుంటుంది. ఓకే. పూర్వం అట ఓ రామశర్మ అని ఒక పండితుడు ఉండేవాడు ఒక పల్లెటూరులో. ఇతనికి ఏంటంటే ఎవరు చేయని పని చేయాలని అతని కోరిక. ఎవరు చేయని పని చేయాలి, ప్రత్యేకంగా ఉండాలి అలా అనుకునేవాడు. ఓకే. అయితే కొంచెం పెద్దవాడు అయ్యాక పెళ్లి సంబంధాలు వచ్చినాయి. వస్తే ఏం చేశాడు అతను, ఆ సంబంధాలు ఈ సంబంధాలు ఏవో అవి ఇవి 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 చూశాడు. చూసినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, బొరే జాతకం చూపించుకుని పెళ్లి చేసుకుందు కానరా అంటే, అదేమిటి నాన్న జాతకాలు చూస్తే ఎట్లా, మనకి ఏది రాసి పెట్టిందో అదే కదా వస్తుంది అని ఒక చిన్న అమాయకత్వం అన్నమాట. అది మనకి రాసి పెట్టిందే వస్తుంది. నువ్వు జాతకం చూపించినా అవతల వాళ్ళు మంచి సరిగ్గా ఇవ్వలేదనుకో, దొంగ జాతకం ఇచ్చారనుకో, అప్పుడు మనకి ఏది ప్రాప్తమో అదే కదా వచ్చేది. అలా మాట్లాడేవాడు. ఏవో ఆ సంబంధాలు ఈ సంబంధాలు బోర్డు సంబంధాలు చూసేసరికల్లా ఇతను పిల్లల్ని చూడడానికి వెళ్తుండేవాడు. అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది, బాగోలేదా చూసేవాడు. ఆ ఊళ్ళోనట ఒక అత్యంత అనాకారి పిల్ల ఉందిట పక్క ఊళ్ళో. అమ్మాయి వంకరగా పొట్టిగా సామాన్యంగా ఉండేది, ముక్కు మొహం అసలు బాగుండేవి కాదు, అస్సలు బాగుండదు, అనాకారి పిల్ల. అయితే ఏమైంది, వీడు పోయి ఆ పెళ్లి సంబంధం కూడా వచ్చింది. వాళ్ళు జంకుతూనే వచ్చారు, కానీ ఇతను అమ్మాయిని చేసుకుంటానన్నాడు. అందరు ఆశ్చర్యపోయారు. అదేమిట్రా, శుభ్రమైన పిల్లలు బోళ్ళ మంది వస్తే అనాకారి పిల్లని ఎందుకు చేసుకోవాలంటే, మరి దానికి మాత్రం పెళ్ళవద్దా, నాకు దీన్ని చేసుకోవాలనిపిస్తుంది అంటే ఇదే నాకు రాసి పెట్టుందనమాట అని ఇలాగా అడగోలుగా మాట్లాడి ఆ పిల్లని చేసుకున్నాడు. చేసుకుంటే అందరూ ఊళ్ళో అనేవాళ్ళు అనాకారి వాడి దాని పెళ్ళ మొగుడని ఈవిడిని, అతన్ని అనాకారి ఆవిడ మొగుడు. అక్కడి నుంచి అదొక మాట. అక్కడి నుంచి వీడి గుర్తింపబడ్డాడు అనమాట. ఈ త్రిభంగిగా కుబ్జగా ఉన్న పిల్లని చేసుకున్నాడని. 3 వంకర్లు ఉన్నా సరే, అంటే ముక్కు మొహం వంకరగా ఉంది, పొట్టి గూని అన్ని ఉంటే దాన్ని చేసుకున్నాడని ఓ విచిత్రంగా గుర్తింపు కావాలి. అంతే అంతే. అది మంచి అయినా చెడైనా. కొన్ని రోజులు గడిచేసరికల్లా ఎవరింటికి వెళ్ళినా అదేమిట్రా చక్కగా ఉన్నావు, మీ ఆవిడేమిట్రా ఇలా ఉంది అని, లేకపోతే మీరు భలే చక్కటి వారండి మీరు, ఇలాంటి అమ్మాయిని చేసుకున్నారు ఏమిటని అనేవాళ్ళు. వీడికి మెల్లిగా జంకు మొదలైంది లోపల. ఏమిటి, నేను నా ప్రాప్తాన్ని కాకుండా వేరే వాడి ప్రాప్తాన్ని తెచ్చేసుకున్నానేమో, మిగిలిన వాళ్ళు ఎవరిని ఏమనుకున్నా నన్నే ఇలా ఎందుకంటున్నారు అని ఒక కించగా ఉండేది లోపల. అయితే ఈ అమ్మాయి చక్కగా పనిచేసేది, పని మంత్రాలు బుద్ధి మంత్రాలు అన్నీ బాగానే ఉండేవి. అయితే ఏమనుకున్నాడు, కొన్నాళ్ళు పోయాక శివుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థించి అదృష్టం ఏదైనా కలగజేయమని అడగాలి, ఈ అనాకారి పెళ్ళాన్ని మార్చమని అడగాలని అనుకున్నాడు. అనుకుంటే బాగా ఆలోచించాడు. వీడు కొంచెం తెలివి తక్కువ వాడు, కొంత ఏదో అమాయకత్వం ఉంది కదా, నేనే కదా భగవంతుడిని, అంటే ప్రతి వాడిలోనూ దేవుడు ఉంటాడు. ఆత్మజ్ఞానం అయిన వాడు ఏంటంటే తనలోనే ఉన్న పరమాత్మని గ్రహించగలుగుతాడు అని చదువుకున్నాడు అనమాట. సో నాకు ఆత్మజ్ఞానం ఉంది, నేను చదువుకున్నా కదా, నాకు చదువుకోవడానికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు, అతని ఉద్దేశం అనమాట అది. కాబట్టి నేనే శివుణ్ణి అని చెప్పి ఏమన్నాడు, భార్యని ఏమే ఒక నేతి బొబ్బట్లు చేసి పెట్టు, బాగా ఒక పెద్ద మూట నిండా, నేను ఇవాళ నుంచి శివారాధన చేస్తానని అన్నాడు. భార్యకి ఏం తెలుసు వీడు ఏ శివారాధన చేయబోతున్నాడు అని బొబ్బట్లు చేసింది, మూట కట్టి బొట్టలో పెట్టి అన్ని బొబ్బట్లు, ఒక చెంబుతో నెయ్యి ఇచ్చింది. ఆ నెయ్యి పుచ్చుకుని ఆ బొబ్బట్లు పుచ్చుకుని పోయి చెరువు గట్ట మీద ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. శివోహం శివోహం అని జపం చేసుకుంటూ నేనే శివుణ్ణని ఒక్కో బొబ్బట్టు ఆ నేతిలో ముంచా, నోట్లో వేసుకోవా, శివుడు లోపల ఉన్న శివుడికి ఆహారం పెడుతున్నానని. ఇక 30-40 బొబ్బట్లు చేసి ఇచ్చింది. ఒక 15 తినేసరికల్లా పొట్ట బయటకు వచ్చేస్తుంది, ఉబ్బిపోతుంది, మింగలైపోతున్నాడు. అయినా సరే ఎలా గోలాగా శివుడికి అవన్నీ ఆ బొబ్బట్లన్నీ పెట్టి అప్పుడు తన కోరిక కోరాలని అనుకున్నాడు. కొంచెం చల్లబడేసరికల్లా శివపార్వతులు వ్యాఖ్యాలకు వస్తారట పైన ఆకాశంలో. శివుడు పార్వతి పైన వెళ్తూ చూశారు. చూస్తే పార్వతీదేవి, అయ్యో పిచ్చివాడండి, మీరు తన లోపలే ఉన్నారనుకో, ఆ బొబ్బట్లు చూడండి చచ్చిపోతున్నాడు తినలేక, పాపం వాడి కోరిక తీర్చాలండి ఏదో విధంగా అని అన్నారు. అనేసరికల్లా సరే ఇద్దరు శివుడు పార్వతి ఇద్దరు కిందకెళ్ళారు. కిందకెళ్ళేసరికి
లేపారు. ఏరనైనా ఏమిటి ఏం చేస్తున్నావంటే నీకే బొబ్బట్లు పెడుతున్నాను స్వామి, వాడు తింటున్నాడు, దాన్ని తింటూ నీకే పెడుతున్నాను అన్నాడు. అనేసరికి శివుడు అన్నాడు ఏం కావాలరా అన్నాడు. ఏం కావాలి, దేనికోసం ఇలా చేస్తున్నావంటే ఇతని దృష్టి పార్వతీదేవి మీద పడింది. ఆవిడ మహాసౌందర్యవతి, పరమాత్మత సౌందర్యం, దైవిక సౌందర్యం, అమ్మవారి సౌందర్యాన్ని నోరు తెచ్చుకుని చూస్తున్నాడు. చూస్తుంటే సరికల్లా ఏమైంది, ఈ శివుడు అడిగాడు అనమాట, ఏమిటా నాయన అదే పనిగా చూస్తా ఉంటే, మహాశయ ఆ సౌందర్యవతి అయిన భార్యను చేసుకోవాలనుకున్నాను, తర్వాత గుర్తింపబడే భార్యను చేసుకోవాలనుకున్నాను, అనాకార పెళ్ళాన్ని చేసుకున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు అంటే, సరేలే నీకు 3 రాళ్ళు ఇస్తాను, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావో కోరుకుని రాయి విసిరేయి, అప్పుడు నీకు కావాల్సింది జరుగుతుంది, నువ్వు ఏం కోరుకుంటే అది అని చెప్పి 3 అంతంత గులకరాళ్ళు ఎత్తి చేతిలో పెట్టాడు శివుడు. శివుడు పార్వతి ఇద్దరు డింగుమని మాయమైపోయాడు. వీడేం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి భార్యను చూసేసరికల్లా భార్య అడిగింది, ఏమండి బొబ్బట్లన్నీ ఏమైనాయండి, స్వామికి ప్రసాదం పెట్టి తెచ్చారంటే, లేదే బొబ్బట్లన్నీ స్వామివారు సేవించేశాడు, వరం ఇచ్చాడు, ఉండు నేను నీకు మంచి మాట చెప్తానని ఆ రాయి ఎత్తి చెరువులో వేసేసి నా భార్య అతిలోక సౌందర్యవతి అవ్వాలని కోరుకున్నాడు. ఈ అమ్మాయి బ్రహ్మాండంగా మారిపోయింది, మామూలు అందం కాదు, మెరిసిపోతోంది. అబ్బో ఎంతో బాగుంది. అక్కడి నుంచి భార్యను చూసి చాలా ఆనందించాడు, సంతోషించాడు, ఇక చెప్పలేని సౌందర్యం. అక్కడి నుంచి ఏమైంది, సరే తెల్లారిపోయింది. పొద్దున్నే ఈయన సంధ్య వార్చుకోవడానికి వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏమో మంచినీళ్ళు తెచ్చుకోవడానికి చెరువుకు బయలుదేరింది. చెరువుకు బయలుదేరితే అందరూ ఎవరమ్మాయి ఏ ఊరమ్మా అని అడుగుతున్నారు. నేనేనండి ఫలానా రామశర్మ భార్యని, మా ఆయన శివుడి దగ్గర వరం అడిగి నన్ను అందంగా తయారు చేశాడని చెప్పింది. ఊళ్ళో వారా వీర అందరూ ఆపి అడిగి నిజమా అవునా అని ఆశ్చర్యపోయే లోపల బాగా ఎండెక్కిపోయింది. ఆయన ఇంటికి రాలేదు ఇంకా. చెరువు నుంచి మండలాధీశుడు, ఆ ఊరు మండలానికి నాయకుడైన ఒక సైన్యాధిపతి ఆ వైపుగా వస్తూ ఈవిని చూసి మోహించాడమ్మా ఎంత అందంగా ఉంది అని దగ్గరికి వెళ్ళాడు. వివాహం చేసుకోనన్ను అని అడిగాడు. నేను వివాహితనండి, ఫలానా రామశర్మ గారి పెళ్ళాన్ని, నాకు పెళ్ళికి వెళ్ళి కుదరదండి మీతోటంది అనేసరికి మళ్ళీ మండిపోయింది. బోడి రామశర్మకి ఇంత అందగత్తా, వాడికేమొచ్చు, చదువు సంధ్య ఏదో చదువుకున్నాడు అమాయకుడు, వాడికి ఏం తెలీదు, వాడికి ఇంత అందగత్త భారీగా ఉంటామేమిటి, అదేమిటో నాకే కావాలనుకున్నాడు. సరే ఇలా లాభం లేదని వెళ్ళిపోయి ఒక 1/2 డజన్ మంది సైనికుల్ని పంపించాడు. ఫలానా రామశర్మ ఇంట్లో అందమైన అమ్మాయింది, దాన్ని పట్టుకురంటారు. సరే ఏమైంది, ఈయన చెరువు నుంచి ముగించుకుని రామశర్మ గారి ఇంటికి వెళ్తుంటే ఈ భార్యమణిని ఎవరో లాక్కుపోతున్నారు. అయ్యో నా పెళ్ళామని వెంబడిపడ్డాడు. ఆ అమ్మాయేమో లబో దిబోమని ఏడ్చింది. అందమని ఏడ్చావు, ఇప్పుడు అందమే మనకు బంధమైంది, వాళ్ళు ఎత్తుపోతున్నారు అని తిట్టింది. తిట్టేసరికి ఇంకేం చేయాలో తెలియలేదు. మండలాధ్యక్షుడు తలుచుకుంటే అదే చేయాలి, నా పెళ్ళామన్నా ఏం వాడు ఒప్పుకోడు. అయితే అయింది, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ఈ పిల్ల నాకు కావాలంటాడు. ఏం చెయ్యాలి, అప్పుడు గుర్తొచ్చి శివుడు ఇంకో 2 రాళ్ళు ఇచ్చిన రాళ్లలో 2 ఉన్నాయా, 2వ రాయి విసేసి నా పెళ్ళాం ఎలుగుబంటిగా మారిపోవాలని కోరుకున్నాడు. ఎలుగుబంటి అయిపోయింది అమ్మాయి. ఎలుగుబంటి అయిపోయేసరికల్లా సైనికులు కంగారు పడి వదిలిపెట్టేశారు. మరి వీడు పెళ్ళాం కదా ఎలుగుబంటి, అదేం చేస్తుంది, ఎక్కడికో అడవిలో పోదు కదా, ఎగురుకుంటూ ఇంటికి వచ్చేసింది. వచ్చేసి భర్త దగ్గర నుంచింది. ఇంత ఎత్తున ఎలుగుబంటి, దాని ఒంటి నిండా నల్లగా వెంట్రుకలు, దాని ముక్కు మూతి చూస్తే అది ఇంట్లో పనిచేయడానికి రెడీగానే ఉంది ఎలుగుబంటి రూపంలో కూడా. ఈయనకే అసహ్యం పుట్టింది. చిచ్చి నా ఎలుగుబంటితోటి నేనేం కాపురం చేస్తాను, ఇది నాకేం వంట చేసి పెడుతుంది అనుకుని, దేవుడా నా పెళ్ళాన్ని ఎలుగుబంటిని నా పెళ్ళంగా మార్చేసేని 3వ రాయి కూడా విసిరేశాడు. విసిరేయంగానే మామూలు కుబ్జావతారంతో వచ్చేసింది అమ్మాయి మళ్ళీ. మరి అదే కదా కోరుకున్నాడు. అప్పుడు చూసుకున్నాడు, అప్పటికి అర్థమైంది 3 రాళ్ళు వేసేసాను, ఇప్పుడు ఇక శివుడు మళ్ళీ రాడు, బొబ్బట్లు తిను ఇంకో సొజ్జప్పాలు తిన్నా రాడు, ఇంకా ఆప్షన్ లేదు. ఇంకేం చేస్తాము, అయ్యో మనకు ప్రాప్తం ఇదే, వృధాగా నేను తపస్సు చేశా, ఏదో చేశాడు బొబ్బట్లు తపస్సు, ఇచ్చిన వరాలు 3 వృధా చేసుకున్నా, దీని బదులు డబ్బులు కావాలని ఏదైనా కోరుకుంటే బాగుండేది. పాపం భార్య ముందే చెప్పింది, మనకు బాగా డబ్బులు ఇల్లు బాకిలి కోరుకుందామండి, పేదవాళ్ళం కదా అంటే, ముందు నువ్వు అందం కావాలి, తర్వాత ఇంకో 2 రాళ్లతో డబ్బులు రాజ్యం కోరుకుందాం అనుకున్నాడు. పెళ్ళాన్ని ముందు అందగత్తం చేసేసరికి టాప్ ప్రయారిటీ అందానికి ఇచ్చేసరికి అది కాస్త ఇలా అయింది అనమాట. అందం కాస్త బంధం అయ్యి చివరికి ఇలా అయిపోయింది. దాంతో నా ప్రాప్తాన్ని మించింది లేదు, నాకు గురూపి పెళ్ళామే నా జాతకంలో రాసుందని దేవుడికో దండం పెట్టుకుని ఊరుకున్నాడు. విధిని తప్పించలేం. మనకి ఏది రావాలని ఉంటుందో, ఏది జరగాలని ఉంటుందో ఆటోమేటిక్గా ఆ టైంకి జరిగిపోతుంది అంతే. మనకి అక్కర్లేని ఒక్కొక్కసారి దానికి మనం ఏం చేస్తామంటే గ్రహస్థితులు అవి చూస్తారు, మనకి టైం బాగుండలేదు అని అనుకున్నప్పుడు ఏదో భగవద్ ధ్యానం చేసుకోండి, గుడికి వెళ్ళండి, దానం చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటే మన నెత్తి మీద పిడుగుబాటు పడాల్సింది నెత్తి మీద పడకుండా పక్కన పడుతుంది. పిడుగుపడ్డం గ్యారెంటీ, పిడుగుపడ్డం మనం వెంట్రుక వాసి దూరంలో పడుతుంది, దానివల్ల వచ్చిన అదురు బెంగ భయం ఏర్పడతాయి.
బాధ తక్కువగా ఉంటుంది. అంతే తప్పిస్తే దాన్ని పూర్తిగా మనం విధి రాతని అస్సలు తప్పించుకోలేము. బాగుంది రమ్మగారు, చిన్న కథ కదా, చాలా బాగుంది. ముందు నీతి ఉంది కథలో. అదే రైట్ రమ్మగారు, ఇంకో స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయం.